హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. నాకు వొకాబులరీ తెలుసు, వర్బ్స్ తెలుసు, స్ట్రక్చర్స్ తెలుసు, అలాగే గ్రామర్ కూడా మొత్తం తెలుసు. నేను రోజు ఇంగ్లీష్ చదవటం రాయటం కూడా చేస్తాను. అలాగే న్యూస్ పేపర్ కూడా రోజు చదివే అలవాటు ఉందండి. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మాటలు రావట్లేదు, నేను మాట్లాడలేకపోతా ఉన్నాను అని చాలామంది ఈ ప్రశ్న నా ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు దానికి రీజన్ చెప్పాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, సో అలాగే తెలుగు అనేది ఒక లాంగ్వేజ్. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే, ఇంగ్లీష్లో ఉన్న పదాలను తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవటం, లేదా తెలుగులో ఉన్న పదాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవటము వల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవటం జరుగుతుంది. కానీ అది కాదండి మనం చేయాల్సింది. ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఫ్రేజెస్ అంటాం. ఈ ఫ్రేజెస్ని మనం అదే విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ ఫ్రేజ్ అర్థాన్ని అదే విధంగా యూస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి వస్తారు, మరి దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పాల్సి ఉంటుంది. సో అమావాస్య అంటే ఏంటి, పౌర్ణం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చెప్పాలి అని ఆలోచించకూడదు. సో ఇక్కడ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఫ్రేజ్ని మనకి ఇక్కడ అమావాస్యకి పౌర్ణమికి వస్తారు అనే దానితో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో హీ కమ్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్తాము. అప్పుడప్పుడు నేను ఆయన కలుస్తాను అని చెప్పాలి. సో అప్పుడప్పుడు అంటే ఏంటి అని అన్నప్పుడు మళ్ళీ ఆలోచనలో పడతాము, అలా కాదు. సో నౌ అండ్ దెన్ అనే దాన్ని యూస్ చేయడం జరుగుతుంది. ఐ మీట్ హిమ్ నౌ అండ్ దెన్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కనుక మనం ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే అద్భుతంగా ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతాము.